ప్రజలలో ధార్మికతను పెంపొందిస్తూ వాళ్ళల్లో దైవచింతనని పెంచుతూ ధర్మాన్ని బోధిస్తూ అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన మానసికమైనటువంటి సమస్యల్ని అధిగమించేందుకు సహకరిస్తూ ఉండాల్సినటువంటి వాళ్ళు స్వామీజీలు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాది అరిషడ్వర్గాల్ని జయించి ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోసం ఉండాల్సింది స్వామీజీలు. ఆ స్వామీజీలు రాజకీయ పార్టీల కార్యకర్తలుగానో లేదా రాజకీయ ఎజెండాలతో పనిచేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది 500 సంవత్సరాల హిందువుల కళ. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఇప్పుడు అక్కడ నిర్మాణం జరుగుతోంది. ఆ నిర్మాణం 3 దశల్లో చేస్తున్నారు. మొదటి దశ నిర్మాణం పూర్తయి 22వ తారీఖున అక్కడ రాముల వారిని ప్రతిష్ఠించబోతున్నారు. దీనికి ఇప్పుడు కొందరు స్వామీజీలు, వీళ్ళు కాంగ్రెస్ అనుకూల స్వామీజీలు, మోడీ అంటే గిట్టని స్వామీజీలు. కాంగ్రెస్ కొంతమందిని ప్రమోట్ చేసింది. ఇక్కడ ముస్లిం మతంలో ఒక మత పెద్దకి వ్యతిరేకంగా ఇంకొక మత పెద్ద యాక్టివిటీ ఉండదు. చేస్తే అప్పుడు ముస్లింలంతా ఒక్కటై గొడవకి దిగుతారు. అదే హిందువుల్లో అయితే కులం వారీగా విభజించవచ్చు, వర్గం వారీగా విభజించవచ్చు, వర్ణంగా వారీగా విభజించవచ్చు, ఇట్లాగా విభజించవచ్చు. స్వామీజీలు కూడా ఆ రాజకీయ ట్రాపుల్లో పడుతూ ఉంటారు. దానికి అనుగుణంగానే తాజాగా 4 స్వామీజీల స్టేట్మెంట్లు అవిముక్తేశ్వరానంద, నిశ్చలానంద సరస్వతి, సదానంద సరస్వతి, భారతీ తీర్థ ఈ స్వామీజీల స్టేట్మెంట్లు అన్నటువంటిది కీలకంగా మారుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు హాజరు కాకూడదని 4 కీలక మఠాలకు చెందిన 4 శంకరాచార్యులు నిర్ణయించుకున్నారు. రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే ప్రారంభిస్తున్నారు, వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. అందుకే హాజరు కారాదని నిశ్చయించారు. అయితే రామాలయ ప్రతిష్టను శృంగేరి ద్వారకాపేట అధిపతులు స్వాగతించారని, పూరి శంకరాచార్య కూడా అనుకూలంగా ఉన్నారని, జ్యోతిర్పీఠానికి చెందినటువంటి శంకరాచార్య మాత్రమే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారని VHP సీనియర్ నేత అలోక్ కుమార్ ప్రకటించారు.